హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను బెండి పకోడీ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసేయండి. ముందుగా బెండకాయలను అయితే తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని వెనక భాగాన్ని కట్ చేసేసుకొని, ఈ చిన్న చిన్నగా ఉన్న కూడా కట్ చేసేసుకొని, బెండకాయల్ని రెండుగా కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక బెండకాయలో 4 ముక్కలు చేసుకోవాలండి. ఈ విధంగా చూపించిన విధంగా ఒక బెండకాయని కూడా ఇలా పొడవుగా కూడా చేసేసుకోవచ్చు అండి. పొడవుగా ఇలా 4గా చేసుకోవాలి. అవి చిన్న చిన్నగా అనిపించాయండి, అందుకని ఇలా పొడవుగానే కట్ చేసేస్తున్నాను మొత్తం. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, గరం మసాలా, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేలాగా వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. శనగపిండి వేసి కలుపుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఈ విధంగానే కలిపేసుకోవాలి. కావాలంటే కొన్ని వేసుకోవచ్చు వాటర్. ఈలోపు ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ని డీప్ ఫ్రై చేసేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మన ఆయిల్ అనేది కాగిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందామండి. ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని మొత్తం కాగేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఇలా గట్టిగానే ఉండాలండి వేసేటప్పుడు. చూడండి, మొత్తం ఈ విధంగా వేసేసి బాగా కాగేంత వరకు ఉంచేసుకొని, ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి. అలా వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయాయండి, పక్కకైతే తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పప్పులోకి కానీ రసంలోకి కానీ దేంట్లోకైనా నంచుకొని తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేయండి.